హలో అండి, ఈరోజు బొబ్బరపప్పు గారెలు ఎలా చేసుకుందామో ముందుగా చూద్దాము. నేను ప్రతి సండే బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. అందులో ఈ సండే వచ్చేసి బొబ్బరపప్పు గారెలు చేశాను. ఇది తెలంగాణలో చాలా ఫేమస్. ఇది ముందుగా నేను నైట్ బొబ్బరపప్పు నానబెట్టుకున్నానండి. మార్నింగ్ కడిగేసాను, పొట్టు మాత్రం ఉంచాను. పొట్టుతో ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వీటికి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు, వెల్లుల్లి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి బొబ్బరపప్పుతో కలిపి మిక్సీ చేయాలి. అల్లం అనేది ఆప్షనల్, కొంచెం జీలకర్ర కూడా వేయాలి. ఇవన్నీ కలిపేసి మనము బొబ్బరపప్పుతో కలిపి పట్టేసేయాలి. మిక్సీ పడితే ఇలా వస్తుందండి. ఇది ముద్దలా పట్టకూడదండి, బాగా మెత్త పేస్ట్ చేయొద్దు. ఈ గారెలకి బరకగా మిక్సీ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్నాక కొంచెం వంట సోడా వేయాలండి. వంట సోడా వేసాక మంచిగా కలపాలి. ఇది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. వీటికి ఆయిల్ ఎక్కువ ఎక్కుద్ది, కానీ స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ తినేటప్పుడు ఆయిల్ అనేది మనకి ఇలా రాదు, పొడి పొడిగా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నానండి. చేత్తో కూడా చేయొచ్చు, కొన్ని వడలు చేత్తో చేస్తే ఏంటంటే మన ఫింగర్ ఆయిల్లో వేసినప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ లాగా పడిపోతాయి. అందుకే నీట్గా రావడం కోసం మనము కవర్ తీసుకుంటున్నాము. కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని కలుపుకొని కొంచెం పిండిని తీసుకోవాలండి. పిండిని తీసుకొని రౌండ్గా నీట్గా గారె చేసుకోవాలి. కవర్ మీద ఇలా నీట్గా గారె చేసి మధ్యలో ఒక హోల్ చేయాలి, హోల్ లాగా చేయాలి. ఈ హోల్ అనేది స్టైల్ కోసం కాదండి, హోల్ చేసేది గారె మంచిగా కాలడానికి. అన్ని వైపులా మంచిగా కాలడం కోసం ఈ హోల్ అనేది చేస్తారు. ఒకవేళ హోల్ చేయకపోతే ఏమవుతుందంటే ఇలా ఇప్పుడు మందంగా ఉంటుంది మధ్యలో కూడా, అక్కడ ఏంటంటే మధ్యలో పిండి పిండిగా వస్తుంది. సో మనం హోల్ చేసుకొని ఇప్పుడు వేడి ఆయిల్లో ఇది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలాక ఇంకొక సైడ్ ఫ్లిప్ చేయాలి. అంతే అండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ తీసుకుందాం, బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ అండి ఇది.